రాయబారం విఫలం అని ఈ మధ్యన ఆంధ్రజ్యోతి పేపర్ బాగా వేస్తున్నాడు. రాయబారం విఫలం, కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. ఏంది? కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదరరావు, గండ్ర మోహన్ రావు 3 గంటల పాటు కొనసాగిన చర్చలు. పార్టీకి కుటుంబానికి నష్టమంటూ వివరణ. ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడొద్దని కుమార్తెకు సూచన. పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబట్టిన కవిత, లేకపోతే తన దారి తను చూసుకుంటానని వెల్లడి. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా? వరుసగా 2 సార్లు రాయబార ప్రయత్నాలు చేసిన ఆమె ఏ మాత్రం మెత్తబడలేదా? పార్టీలో తన ప్రాధాన్యం, పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి అంతర్గత విశ్వసనీయ వర్గాలు. పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలి, లేకపోతే తన దారి తను చూసుకుంటానని కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అది బహిర్గతం కావడం, దానిని తానే రాశానని స్పష్టం చేసిన కవిత, కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలే దాన్ని లీక్ చేశాయని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదివారం కేటీఆర్ను పిలిపించుకొని కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కవిత వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురాకుంటే మరింత నష్టం తప్పదన్న భావనకు వచ్చి సోమవారం ఆమె వద్దకు రాయబారం పంపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పార్టీ దూతలు కవిత నివాసానికి వచ్చారు. తొలుత కేసీఆర్ అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదరరావు సోమవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపులు వచ్చానని ఆయన కవితకు స్పష్టం చేసినట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. కొంతసేపు చర్చించిన తర్వాత ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ లేఖ రాసింది కవిత వాస్తవం. మే 1వ తారీఖు కవిత కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతే మరి ఆయన పర్సనల్గా మరి అంటే ఎట్లా ఉన్నాడో, మరి అంటే ఎవరితో ఉన్నాడో, ఎవరితో మరి కలిసి ఉంటున్నాడో, ఎవరితోని ఏమన్నా పార్టీలో ఉన్నాడో తెలియదు. ఆమెకు ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఈమె జాగృతి నాయకులను కొంతమందిని తీసుకొని ఫామ్ హౌస్కి పోయింది. అయితే ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలే. మరి కూతురికి అపాయింట్మెంట్ ఇవ్వలేదనేసరికి ఈమె కొంచెము ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయ్యి ఏం చేసింది, పార్టీల పట్టు కోల్పోతున్నది, పార్టీల పట్టు సాధించాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఏంటంటే రాను రాను పార్టీల మొత్తం ఏంది, కేటీఆర్ తర్వాతనే హరీష్ రావు, ఇంకా ఈ కేటీఆర్దే నడుస్తున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా ఆయన చేతులంగానే లెక్కలు, అకౌంట్లు, ఆస్తులు అన్నీ ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉన్నది. ఈమె భవిష్యత్తు ఈమెకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ రేపు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంది అన్న అభద్రతా భావంతో ఏం చేయాలి, ఒక్కసారి పార్టీని కుదిపితే నా స్థానం ఏంది నేను తెలుసుకోవాలి, వాళ్ళ భయంలో వాళ్ళు ఉంటారు, లేకుంటే నన్ను లైట్ తీసుకుంటారన్న ఒక ఆలోచనతోని కవిత లేఖని కవితనే లీక్ చేసుకున్నట్టు కూడా ఒక సమాచారం. ఎందుకంటే ఈమె ఇక్కడి నుంచి అమెరికాకు పోయింది, పోయొచ్చే లోపలనే లెటర్ లీక్ అయింది. మళ్ళీ అక్కడ ఆమె వస్తుంటే స్వాగతం పలికేందుకు కూడా ప్లక్కార్డులలో ఎక్కడ కూడా ఎవరి ఫోటో లేదు, ఓన్లీ ఈమెకు స్వాగతం పలుకున్నట్టే. ఇంతకుముందు అయితేనేమో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ కుటుంబం ఫోటోలు ఉంటుండే, ఎవరి లేకుండా అంతా ఒక ప్లాన్గా ప్రకటబందీగా ఈమెనే లీక్ చేయించుకొని పార్టీని ఒకసారి కుదిపితే ఏమవుతుంది, మళ్ళీ నన్ను పిలుస్తారు, బతిలాడతారు, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, లేదంటే పార్టీ అధికారంలోకి ఒకవేళ వస్తే నెక్స్ట్ ఏంటి పరిస్థితి, నా పరిస్థితి ఏంది, ఈమె స్థానం పదిలపరుచుకోవాలి అన్న ఆలోచనతోనే కవిత లీక్ చేసుకున్నట్టు సమాచారం. అంతే తప్పితే కేసీఆర్ దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఇదంతా ఒక డ్రామాలాగా అనిపిస్తున్నది. కొంతమంది ఏమంటున్నారంటే కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నది, ఆమెకు మంత్రి పదవి కన్ఫామ్ అయ్యింది, ఇక అందుకనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కవిత నా పొజిషన్ ఏంది, పార్టీలా నా స్థాయి ఏంది, ఇప్పుడు ఆస్తుల సంగతులు ఏంది, ఇప్పుడు దాని మీద పట్టు మొత్తం పూర్తి స్థాయిగా పట్టు మొత్తం కేటీఆర్కే ఉన్నది, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అన్న దానిలో ఆలోచిస్తుంది. ఏమని ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబట్టిన కవిత, లేకపోతే తన దారి తను చూసుకుంటుంది 100%. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కనుక ఆమెకు స్పష్టత ఇయ్యకుంటే ఖచ్చితంగా ఆమె దారి ఆమె చూసుకుంటుంది. ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది, ఎవరికి ఏసీబీ నోటీసులు కేటీఆర్కి ఇచ్చినందుకు ఇది కక్షపూరిత, ఇంకా నేను నోటీసులు ఇప్పించిరని చెప్పేసి ఆమె కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. హరీష్ రావు కూడా పెట్టిండు. ఏంటంటే చేసేది చేసుకుంటేనే మళ్ళీ మంచి చేస్తుంది. మంచిగా అంటే ట్వీట్ ఎందుకు చేసిందంటే మళ్ళీ కేటీఆర్ని ట్యాగ్ చేసుకుంటే ట్వీట్ చేసింది. ఎందుకంటే నేనున్నా, నన్ను పిలవండి, నాతో చర్చించండి, మాట్లాడండి అని చెప్పేసి ఈమెల మళ్ళీ ఇప్పుడు ఇంకొక అభద్రతా భావం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ లేఖ లీక్ చేసింది, ఒకసారి కుదుపుదాం అనుకున్నది, ఈమెకే దెబ్బపడ్డట్టుగా అనిపిస్తుంది. అందుకనే చెప్పేసి
మళ్ళీ మా నాన్న దేవుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకి ఏదో కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇప్పుడు నా న్యూస్ రాస్తున్నారు ఒకటే అని చెప్పేసి అట్లా కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు పిలిపించుకొని బుజ్జగించాలి అన్న ఒక ఆలోచనతోని ఈమె లేక ఈమెనే లీక్ చేసుకుందన్నట్టుగా కూడా కొంతమంది అంటున్నారు. అది మాత్రం వాస్తవమే అనిపిస్తున్నది. ఎందుకంటే ఈమె లేక లీక్ చేసేంత కూడా ఎవరు లేరు అక్కడ ఇప్పుడు. ఎందుకంటే కుటుంబ సభ్యురాలు కాబట్టి ఇప్పుడు తన తండ్రి లీక్ చేయమని చెప్తాడా? కవిత పార్టీకి నష్టపరిచే పనులు చేయమని చెప్తాడా? సరే ఎమ్మటి ఉన్న వాళ్ళు ఎవరున్నారు? సంతోష్ రావు ఉండొచ్చు, కేటీఆర్ ఉండొచ్చు. ఈమె లీక్ చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు కదా. ఈ పనులు వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు కదా. పార్టీని ఒక్కసారి కుదిపితే ఖచ్చితంగా నేనేంటో వాళ్ళకి తెలవాలి, నా పవర్ ఏందో తెలవాలి. తెలిస్తే నేను నా పొజిషన్ ఏంది, నాకేం పదవులు ఇస్తారు అని చెప్పేసి ఈ ఆలోచనతోని కవిత ఒక కుదిపింది. కాకపోతే అది ఈమెకే దెబ్బపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పట్టించుకుంటలేరు వాళ్ళు, ఎక్కడ కూడా రెస్పాండ్ అయితలేరు. వాళ్ళ పేపర్లలో కానీ వాళ్ళ ఛానల్లో కానీ ఎక్కడ కూడా కవిత గురించి ఇస్తలేరు. ఎక్కడ కూడా చర్చలు జరిపినట్టు కూడా లేదు. ఖచ్చితంగా కవిత కూడా ఒక రాజకీయంగా స్టెప్పులు వేస్తున్నది. ఎందుకంటే పార్టీ పగ్గాలు అన్న చేతులకు పోతే మాత్రం తర్వాత ఏం చేయలేము అన్న ఆలోచనతో ఇప్పుడు తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే తండ్రి ఇప్పుడు అనారోగ్యం పాలైందంటే అప్పుడు ఈమె అడగలేదు, ఎట్లయినా అన్న చేతిలోకి పోయినాక మళ్ళీ తిరిగి ఇయ్యలేడు. సేమ్ ఆంధ్రాల వైఎస్ జగన్ పరిస్థితి ఎట్లయిందో, జగన్ ఎట్లా చేసిండో ఇక్కడ కేటీఆర్ కూడా అదే విధంగా చేస్తున్నాడు. కేటీఆర్ ఏం చేస్తున్నాడు అంటే కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిలాగా కేటీఆర్ చేస్తున్నాడు. కానీ అక్కడ షర్మిలతోని ఇక్కడ కవితని కంపేర్ చేస్తే కవిత షర్మిల కంటే కూడా చాలా తెలివి కలది. తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఈమె సపరేట్ ఒక బాడీని నిర్మించుకున్నది. ఈమెకు గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలను ఈమెకు సపరేట్ ఫాలోయింగ్ ఉన్నది. కాబట్టి ఈమె వేరే పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారము. కానీ పార్టీ పెడితే మామూలు విషయం కాదు. కాకపోతే డబ్బులు ఉన్నాయి, పెట్టొచ్చు. ఈమెకేంటంటే వాక్చాతుర్యం ఉన్నది, అనర్గళంగా మాట్లాడగలుగుతుంది, శత్రువులను సైతం మెప్పేయగలుగుతుంది, అన్ని విషయాలలో అన్నిట్లలో ఉన్నది. కాబట్టి పార్టీ పెడితే ఎంతమంది ఎమ్మెల్యేలు ఈమెతో వస్తారు అనే ఆలోచనలు ఉన్నది. కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది ఛానల్ ఒక 5 ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది, మంత్రి పదవి కూడా ఇస్తున్నారు, కన్ఫామ్ చేసిండ్రు అని చెప్పేసి ఒక సమాచారం. దానికోసం రాహుల్ గాంధీ కొంచెం ససేమీరా అంటున్నాడు ఈమెకు మంత్రి పదవి ఇస్తందుకు అని చెప్పేసి ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా రాస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈమె లీక్ చేసుకున్న లేఖనే ఈమె కుంభం ముంచేటట్టు ఉన్నది.